నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పులివెందులలో ఓటమి భయంతో వైసీపీ నాయకులు డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారన్న మంత్రి సవిత. సూపర్ 6 పథకాలతో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా. రానున్న 3 ఏళ్ల వ్యవధిలో రాష్ట్రాన్ని డంపింగ్ యార్డుల రహితంగా తీర్చిదిద్దాం. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టీకరణ. పిఠాపురం నియోజకవర్గంలోని 42 మంది భగవంతుని పిల్లలకు జూలై నెల జీతాన్ని పంపిన పవన్ కళ్యాణ్. జనసేన క్రియాశీలక సభ్యుల ద్వారా 5,000 చొప్పున చెక్కుల పంపిణీ. పులివెందులలో పోలీసులు పచ్చి చొక్కాలు వేసుకుని వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారు. విమర్శలు గుప్పించిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. పులివెందులలో వైసీపీ నాయకులు ఓటమి భయంతో డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారని మంత్రి సవిత తీవ్రస్థాయిలో దుమ్మెత్తారు. జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోతామనే ఆందోళనలతోనే వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టిస్తూ ఆ నిందను టీడీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పులివెందులలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి సవిత మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, బెదిరింపుల కారణంగా వైఎస్ వివేకానందరెడ్డి జయంతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన కుమార్తె సునీత కూడా భయపడుతున్నారని అన్నారు. పులివెందులలో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్ రప్పారప్ప వంటి నినాదాలు, వైసీపీ నేతల అసభ్యకర వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలను ఎదుర్కొంటుందని మంత్రి సవిత స్పష్టం చేశారు. మరి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మీ అందరికీ తెలుసు, మరి వైసీపీ పార్టీ ఏ విధంగా అయితే దౌర్జన్యాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు తప్పు చేసి వాళ్ళు రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులకు వైసీపీకి పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి కానీ పులివెందుల కడప జిల్లాలో నాయకులకు కానీ అవసరం లేదన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో స్థానిక ఎలక్షన్లు ఎలా జరిగాయో గత 5 సంవత్సరాల్లో అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రత్యక్షంగా చూసాం. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలనేది మాకు ఆదేశించారు. అదే పద్ధతులలో మేము నడుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గతంలో లాగా బీఫామ్ తీసుకొచ్చిన వాళ్ళని చెంపలా, బెదిరించలా, లేకపోతే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టలా, నామినేషన్లకి వేయటానికి వచ్చిన వారిని భయభ్రాంతులను మేము ఎక్కడా చేయలేదు. వైసీపీ వాళ్ళు నామినేషన్లు వేశారు, కాంగ్రెస్ వాళ్ళు నామినేషన్లు వేశారు, టీడీపీ వాళ్ళు నామినేషన్ వేశారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి పులివెందుల్లో వైసీపీ పార్టీ ఓడిపోతానన్న విషయం తెలుసుకొని ఈరోజు వాళ్లే రెచ్చగొడుతున్నారు, వాళ్లే ఫ్లెక్సీలు చింపుతున్నారు, వాళ్లే టీడీపీ వారిపై దౌర్జన్యం చేస్తూ ఒక పక్క పోలీసుల్ని అసభ్యకరంగా మాట్లాడడం కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి నిన్నటి రోజున సతీష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో, మరి అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. అంతేకాదు పులివెందుల ప్రజల్ని భయభ్రాంతులను చేయాలనుకుంటున్నారు. పులివెందుల ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా సమయస్ఫూర్తి కలిగిన వాళ్ళు, అభివృద్ధికి తోడ్పడతారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని వారంతా సహకరిస్తారన్న విషయం మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. గతంలో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి 14-19లో ఎన్ని ఓట్లు వచ్చాయి, 19-24లో ఎన్ని ఓట్లు వచ్చాయో మనం ప్రత్యక్షంగా చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గత సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ 11 సీట్లకే పరిమితం కావడం, వైసీపీ పార్టీ పరిస్థితి అయిపోయిందని ప్రజలందరికీ అర్థమైపోయింది. మరి గత సంవత్సరం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రజల్ని, డిపార్ట్మెంట్ని, ఒక పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ని బెదిరిస్తున్నారు, ఒక పక్క పోలీసులు బట్టలు ఉడగొట్టి కొడతామని బెదిరిస్తున్నారు. ఇలా బెదిరించుకుంటూ ఒక్కొక్క స్వయాన ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన నరికితే తప్పేముంది, రపరప నరికితే తప్పేముంది అంటారు. ఇంకొక ఆయనేమో నైట్ కనసైకు చేస్తానే నరికేయండి అని ఒక ఆయన అంటారు. ఇంకొక ఆయనేమో చంపి కిడ్నీలు పార్సల్ చేస్తామంటారు. ఇంకొకరేమో మహిళలను అసభ్యకరంగా మాట్లాడతారు. ఇలాంటి వారన్నిటికీ ఎంకరేజ్ చేస్తూ ప్రజలని భయభ్రాంతులు చేస్తూ మరి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది వైసీపీ పార్టీ. ఇక్కడ పులివెందుల్లో కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. పరిశ్రమలు కావచ్చు, ఈరోజు ఒక పక్క పోలవరం, ఒక పక్క
మరి అమరావతి ఈరోజు సంక్షేమ పథకాలు బీసీలకు హక్కును చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ అనే విషయం తెలియజేస్తున్నాం. నిన్నటి రోజు కూడా మేము చేనేతలకు పెద్దపీట వేశాం. మరి ఇవన్నీ చూస్తూ వైసీపీ పార్టీకి అర్థం కాక ఈరోజు సేవ్ డెమోక్రసీ అంటున్నారు. వాళ్ళకి సేవ్ డెమోక్రసీ అర్థం కూడా తెలియదు. వేదాలు వల్లించినట్లుగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము వాళ్ళు ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, ఎంత బెదిరించినా, ఎంత రెచ్చగొట్టినా తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో గెలవబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. రానున్న 3 ఏళ్ల వ్యవధిలో రాష్ట్రాన్ని డంపింగ్ యార్డుల రహితంగా తీర్చిదిద్దామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరం 9వ డివిజన్లోని అల్లీపురం డంపింగ్ యార్డును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది అక్టోబర్ 2న స్వచ్ఛంద్ర కార్యక్రమం చేపట్టామని, ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నుంచి చెత్త విముక్త గ్రీన్ ఆంధ్రప్రదేశ్కు తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను ఉంచిపోగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 65 లక్షల టన్నులను తొలగించామన్నారు. నెల్లూరు నగరానికి సంబంధించి అల్లీపురం, దొంతలి వద్ద 2 డంపింగ్ యార్డులు ఉన్నాయని, సెప్టెంబర్ నాటికి అక్కడి చెత్తను తొలగించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు ఇవ్వటమే కాకుండా 85 లక్షల లెగసీ అంటే చెత్తని చేసిపోయింది. 85 లక్షల చెత్త లెగసీ డంప్ యార్డులలో పేరుకోపోయింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ అక్కడ మాకు ఆర్డర్ వేశారు. 2025 అక్టోబర్ 2వ తేదీకి అంటే కరెక్ట్ గా 1 ఇయర్ లోపల 85 లక్షల చెత్తను తొలగించాలని, దానికి సంబంధించి అధికారులతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ లో ఆ చెత్తను తొలగించేదానికి యాక్చువల్ గా టెండర్లు పిలిచాం. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. ఇప్పటికీ 67 లక్షల చెత్తను తొలగించేశారు. 85 లక్షల్లో 67 లక్షలు. అయితే వర్షాలు రావటం వల్ల లాస్ట్ 2 months లో కొంత ఇబ్బంది జరిగింది. అయితే ఇప్పుడు రోజుకి 26,000 టన్నులు చేస్తున్నారు. 26,000 టన్నులు, అది 30,000 టన్నులు చేస్తే ఖచ్చితంగా అక్టోబర్ 2వ తేదీకి ఏదైతే టార్గెట్ ఇచ్చో ఆ టార్గెట్ పూర్తవుతుంది. ఇది నెల్లూరు పరిస్థితి తీసుకుంటే నెల్లూరులో 2 డంప్ యార్డ్స్ ఉన్నాయి. ఒకటి అల్లీపురం పోయే రోడ్డు. గౌరవనీయ ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు దీనికోసంగా, నాకు తెలిసి ఎప్పటి నుంచో. అయితే దాన్ని యాక్చువల్ గా ఆల్మోస్ట్ అంటే ఏదైతే ముందు టెండర్ ఇచ్చామో 65,000 టన్నులు పూర్తి చేశారు. మళ్ళా యాక్చువల్ గా ఎస్టిమేషన్ చేస్తే మరొక 48,000 టన్నులు వచ్చింది. దాన్ని కూడా చేస్తున్నారు. అధికారులతో ఇప్పుడే మాట్లాడాను. సెప్టెంబర్ నెలాఖరికి దాన్ని పూర్తి చేస్తా ఉన్నారు. అంటే అక్టోబర్ 2 లోపల ఇది కూడా పూర్తవుతుంది. అదేవిధంగా దొంతాల్లో కూడా వర్క్ జరుగుతుంది. దొంతాల్లో కూడా పూర్తి చేస్తున్నారు. తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నెల్లూరుకి వచ్చింది. నెల్లూరు టెండర్ అయిపోయింది, దాన్ని అలాట్ కూడా చేశాము. ఆల్రెడీ 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి. అవి ఉండటం వల్ల ఈరోజు గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీలో డంప్ యార్డులు లేవు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీలో అసలు డంప్ యార్డ్ లేవు. 2014-19లో శాంక్షన్ చేసిన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్, అప్పుడు 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది. ఒక 6 వదిలేసింది, 8 వదిలేసింది, 2 కంటిన్యూ అయినాయి. అవి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి కంటిన్యూ అయినాయి. అయితే ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 శాంక్షన్ చేశాము. అందులో 4 టెండర్లు L1 కూడా అయిపోయింది. మరొక 2 కూడా యాక్చువల్గా తొందరలో టెండర్లు పిలుస్తున్నాము. ఇవి కానీ అయితే రాబోయే 3 సంవత్సరాల టైంలో ఎక్కడ డంప్ యార్డ్ ఈ రాష్ట్రంలో ఉండవు. అసలు భారతదేశంలో ఫస్ట్ స్టేట్ డంప్ యార్డ్ లేని స్టేట్ ఏంటంటే మన రాష్ట్రం అవుతుంది. అలా యాక్చువల్గా ఈరోజు మున్సిపల్ శాఖ అధికారులు యాక్చువల్గా చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడే మన యొక్క భగత్ సింగ్ కాలనీలో విజిట్ చేసి వచ్చాను. 1400 పట్టాలు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఎప్పుడో 30 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. దాన్ని కూడా రేపు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. అదేవిధంగా నెల్లూరులో అనేక పార్కులు, దాదాపు 46 పార్కులు ఉంటే దాదాపు 40 పార్కులు పూర్తి చేశారు. మరొక 4 పార్కులు ఉన్నాయి. పూర్తి చేసిన పార్కులను కూడా అప్గ్రేడ్ చేయడానికి చిల్డ్రన్స్ పార్క్ తీసుకుంటే ఆ చిల్డ్రన్స్ పార్క్ని అప్గ్రేడ్ చేయాలనుకొని ఎమ్మెల్యే శ్రీధర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ ఒక ఎక్విప్మెంట్ తెచ్చారు, అది 25 లక్షలు. ఆ ఎక్విప్మెంట్ ఇవాళ ఈవినింగ్ పిల్లలది ఇనాగ్రేషన్ చేస్తున్నాం. ఆ విధంగా నెల్లూరులో డ్రైన్స్, ఏదైతే డ్రైన్స్ ఉందో దానికి 50 కోట్ల రూపాయలు బడ్జెట్లో శాంక్షన్ ఇచ్చాం. బహుశా ఒక వారంలో టెండర్లు వస్తున్నాయి. అవి అయిపోగానే ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో 2 అడుగులు, 3 అడుగులు, 4 అన్ని పూర్తవుతాయి. అదేవిధంగా రూరల్లో కూడా అమృత స్కీమ్లో పెట్టాం. అమృత స్కీమ్ కూడా టెండర్లు పిలుచున్నారు.
యాక్చువల్గా వాటిని కూడా యాక్చువల్గా త్వరలో కంప్లీట్ చేసి నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో డ్రైన్స్ 100% పూర్తి చేయడం జరుగుతుంది. ఏదైతే మాట ఇచ్చామో 100% చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పిఠాపురం నియోజకవర్గంలో అనాథ పిల్లలకు అండగా వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రతి నెల తనకు వచ్చే జీతాన్ని నియోజకవర్గం పరిధిలో తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులకు అందజేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు పవన్ కళ్యాణ్. మొత్తం 42 మంది అనాథ పిల్లలను గుర్తించి వారికి ప్రతి నెల 5,000 చొప్పున అందిస్తున్నారు. కన్నవారికి దూరమే అనాథలుగా మిగిలిన వీరిని భగవంతుని పిల్లలుగా పిలిచేందుకు పవన్ కళ్యాణ్ ఇష్టపడతారు. భగవంతుడు వీరిని ఏదో గొప్ప కార్య నిమిత్తం పుట్టించి ఉంటాడని నమ్ముతారు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరినీ తన సొంత కుటుంబ సభ్యులుగా స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఓ కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకుని శాసనసభ్యునిగా తనకు వచ్చే జీతాన్ని నెల నెల వారి బాగోగులు చూసేందుకు పంపుతున్నారు. జూలై నెల జీతాన్ని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల ద్వారా నేరుగా ఆ 42 మంది పిల్లల ఇళ్లకు పంపారు. సార్ డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన చెప్పిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాకు ఇలా నాకు వచ్చే జీతాన్ని నా పిఠాపురంలో ఈ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి, అదేవిధంగా 1వ తారీఖు సార్ తనకు వచ్చే జీతాన్ని ప్రతి ఒక్క పిల్లవాడికి అమ్మాయికి 5,000 రూపాయలు డివైడ్ చేసి మీ ఇంటికే పంపిద్దామని చెప్పి డిసైడ్ చేశారు. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ఇలా సెర్చ్ చేసి ఇలా పట్టుకొని ఇలా అసలు ఎక్కడ కూడా చూడలేదు. ఫస్ట్ టైం మన సార్ ఇలా చేయడం అయితే చాలా చాలా గర్వంగా ఉంది. ఏదో ఫీజులు కట్టుకోరాక వాటికి వీటికి ప్రైవేట్ ప్లేసులకి వాటికి అన్నిటికి పనికొస్తున్నాయండి. ఉపయోగపడుతున్నాయి బాబు. ఇచ్చిన కాడి నుంచి జాగ్రత్తగా చూసుకుంటున్నాం, జాగ్రత్తగా చదివించుకుంటున్నాం. తల్లి తండ్రి గారి బిడ్డలకు 5,000 రూపాయలు ఇస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారండి. ఎప్పటికైనా అతనే వృద్ధాల మీరు ఇచ్చిన అధికారాన్ని తిరిగి తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను గెలిపించడానికి కారణం అదే పిఠాపురం భవిష్యత్తుకు మీరందరూ పిఠాపురం భవిష్యత్తు ఇక్కడ ఉన్న పిల్లలందరూ మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి జీతాన్ని ఇచ్చేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.